ఎలక్షన్ ఏదైనా ఎలక్షన్ అంటున్నాయి ఏపీలో అధికార విపక్ష పార్టీలు. అది జెడ్పీ చైర్మన్ ఎన్నికైనా ఉప సర్పంచ్ ఎన్నికైనా తగ్గేదే లేదంటున్నారు. పలు చోట్ల ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు ఏకగ్రీవమవగా పలు చోట్ల రేపటికి వాయిదా పడింది. కడప జెడ్పీ చైర్మన్ గా ముత్యాల రామ్ గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కాట్రేనికోన ఎంపీపీగా కోలాటి సత్యవతి, వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మీదేవి, రాజమండ్రి ఎంపీపీగా ఎంపీటీసీ తేతలి సుమా గెలిచారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో హైడ్రామా నడుమ ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ వార్డు మెంబర్లు వెళ్లిపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేశారు. ఇక పూర్తి సమాచారాన్ని కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎలక్షన్ ఏదైనా ఎలక్షన్ అంటున్నాయి ఏపీలో అధికార విపక్ష పార్టీలు. అది జెడ్పీ చైర్మన్ ఎన్నికైనా ఉప సర్పంచ్ ఎన్నికైనా తగ్గేదే లేదంటున్నారు. పలు చోట్ల ఉద్రిక్తతల నడుమ ఎన్నికలు ఏకగ్రీవమగా పలు చోట్ల రేపటికి వాయిదా పడింది. కడప జెడ్పీ చైర్మన్ గా ముత్యాల రామ్ గోవింద్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక కాట్రేనికోట ఎంపీపీగా కోలాటి సత్యవతి, వెల్దుర్తి ఎంపీపీగా దేశాయి లక్ష్మీదేవి, రాజమండ్రి ఎంపీపీగా ఎంపీటీసీ తేతలి సుమా గెలిచారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో హైడ్రామా నడుమ ఎంపీపీగా ఆళ్ల సుబ్బమ్మ ఎన్నికయ్యారు. పల్నాడు జిల్లా కారంపూడిలో ఎంపీటీసీలు హాజరు కాకపోవడంతో వైస్ ఎంపీపీ ఎన్నిక వాయిదా పడింది. కడప జిల్లా గోపవరం ఉప సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ వార్డు మెంబర్లు వెళ్లిపోవడంతో ఉప సర్పంచ్ ఎన్నికను ఎన్నికల అధికారి వాయిదా వేశారు. మా కరెస్పాండెంట్ రవివర్మ పూర్తి సమాచారం అందిస్తారు. రవివర్మ, ఎన్నికల అధికారి ఎందుకు ఉప ఎన్నికను వాయిదా వేశారు? శ్రీదేవి, ఇవాళ రాయలసీమ వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎంపీపీ ఎన్నికల్లో కొన్ని చోట్ల చెదురుమదురు సంఘటనలు ప్రశాంతంగా జరిగింది. కొన్ని చోట్ల వాయిదా పడింది. మరికొన్ని చోట్ల మాత్రం ఏకగ్రీవమైనటువంటి ఘటన చోటు చేసుకుంది. ప్రధానంగా కడప జిల్లాలో ఇవాళ ఉదయం జరిగినటువంటి ఎంపీపీ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా దాదాపు వైసీపీ సభ్యులు ప్రాధాన్యత కలిగినటువంటి కడప జిల్లాలో ఎంపీపీ జెడ్పీటీసీ సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి నేతృత్వంలో అంటే ఎంపీటీసీ సభ్యులను అందరినీ కూడా పోగు చేసుకునేసి బస్సు యాత్ర చేపట్టి వాళ్ళని అధికార పార్టీకి దూరంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ ఇవాళ ఏకంగా దాదాపు 22 రోజుల పాటు వారికి విహారయాత్ర ఏర్పాటు చేసి ఇవాళ నేరుగా ఎన్నికలకు వచ్చి ఓటింగ్ చేసే ప్రక్రియ ఆసన్నమైంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ ఎంపీటీసీలు అందరూ కూడా జెడ్పీటీసీ ఎన్నికలకు పాల్గొని ఏకంగా నిర్వహించారు. అయితే దీంట్లో భాగంగానే ఎంపీ అవినాష్ రెడ్డి పోలీసుల తీరుపై తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే పోలీసులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని చెప్పి భావన వ్యక్తం చేస్తూ మీడియా ముందు కూడా వివరించారు. అయితే పోలీసులు మాత్రం తాము చట్టపరంగానే వ్యవహరించామని తప్ప ఎవరికీ ఒత్తాసు పలకలేదని చెప్పి భావన అయితే వ్యక్తం చేశారు. అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలను పరీక్షించుకోవడంలో అధికార పార్టీ ఓవైపు, మరోవైపు వారి దగ్గర నుంచి వారి కాపాడుకునేందుకు వైసీపీ అన్ని రకాల సాయశక్తులా ప్రయత్నించింది. దాంట్లో భాగంగానే ఇవాళ కోరం అంటే టీడీపీకి బలం తక్కువ ఉన్నా కూడా ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగానే వైసీపీ సభ్యులందరూ కూడా ఏకంగా పాల్గొని ఓటింగ్ వేయడంతో ఏకగ్రీవమైనటువంటి ఘటన కడపలో చోటు చేసుకుంది. అలాగే తిరుపతి, చిత్తూరు జిల్లాకు పరిగణలోకి తీసుకుంటే చంద్రగిరి నియోజకవర్గంలో ఎంపీపీగా ఉన్నటువంటి మోహిత్ రెడ్డి రాజీనామా చేయడంతో అనివార్యమైంది ఎంపీపీ ఎన్నిక. అయితే దీంట్లో భాగంగానే దాదాపు 6 మంది సభ్యులు టీడీపీ సభ్యులు ఉన్నారు. మిగతా 32 మంది వైసీపీ సభ్యులు. వారిని కాపాడుకునేందుకు గత 22 రోజులుగా వారికి గోవా, చెన్నై, పాండిచ్చేరి వంటి ప్రాంతాల్లో విహారయాత్రలు ఏర్పాటు చేసి వారిని పరీక్షించుకుంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దానికి నేతృత్వం వహించారు. ఇలాంటి క్రమంలోనే అధికార పార్టీ నుంచి వాళ్ళని తప్పిస్తూ అధికార పార్టీ కనుసన్నలకు పడకుండా
తమ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే విహారయాత్ర చేపట్టి వాళ్ళని పరిరక్షించుకుంటూ ఇవాళ బస్సులో తీసుకొచ్చేసి ఏకంగా ఎన్నికల ప్రక్రియలో హాజరుపరిచారు. దీనిలో భాగంగానే ఉద్రిక్త పరిస్థితి అయితే తలెత్తింది. ప్రధానంగా ఎంపీ ఓటింగ్కి పాల్గొనే సభ్యులతో పాటు వైసీపీ శ్రేణులు కూడా హాజరవడంతో వాళ్ళని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే లోపల ప్రక్రియ టీడీపీకి అనుకూలంగా ఉన్న సభ్యులు టీడీపీకి మద్దతు పలుకుతారని భయపడినటువంటి వైసీపీ నాయకులందరూ కూడా వీలైనంత వరకు తాపత్రయం వాళ్ళ బారి నుండి పడకుండా రక్షించుకునే ప్రయత్నం అయితే చేశారు. చివరగా వైసీపీ ఏకగ్రీవమైనటువంటి సంఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కూడా తెలిసింది. అలాగే అనంతపురం జిల్లాలో దాదాపు రామగిరి నియోజకవర్గం రామగిరి మండలంలో ఎంపీపీ ఎన్నికల ప్రక్రియ కూడా ఇదే పరిస్థితిలో నెలకొనింది. అక్కడ వైసీపీ సభ్యులు కొంతమంది టీడీపీకి మద్దతు పలుకుతూ ఉంటే వైసీపీ సభ్యులను వాళ్ళని కిడ్నాప్ చేశారని చెప్పి పుకారు పుట్టించినట్టు వైసీపీ నాయకులు తీరా పోలీసుల సమక్షంలో వాళ్ళు ప్రత్యక్షమయ్యి తాము బహిరంగ టీడీపీకి మద్దతు పలుకుతున్నామని చెప్పి పేర్కొనడంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి అలాగే పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్త పరిస్థితి కూడా మారినటువంటి సంఘటన ఉంది. అయితే చివరకు పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల వారిని శాంతింపజేసి పరిస్థితిని పోలింగ్ కేంద్రం నుంచి చెదరగొట్టి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చేశారు. అయితే ఈ ప్రక్రియ అంతా కూడా చూస్తూ ఉంటే వైసీపీ తన ప్రాబల్యాన్ని చాటుకునేందుకు తాపత్రయపడిందే తప్ప రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన విధానం అయితే ఎక్కడ ఆచరించలేదని చెప్పి స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే కొన్ని చోట్ల అయితే వాయిదాలు పడినటువంటి ఘటన కూడా ఉంది. కోరం లేకుండా వాయిదా పడినటువంటి దాదాపు గుంటూరు జిల్లాలో 2 ప్రాంతాల్లో, ఈస్ట్ గోదావరి జిల్లాలో 2 ప్రాంతాల్లో వాయిదా పడినటువంటి ఘటన ఉంది. కాకినాడ నియోజకవర్గం అయితే పూర్తిగా జనసేన వశమైందని తెలిసింది. శ్రీదేవి. రైట్ రవి వర్మ, థ్యాంక్ యూ.